దేవుడు మమ్మను కరుణించి దేవుడు మమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఇట్టి శుభ వచనం, ఆశీర్వాదపు వచనములే పలుకుదుముగాక. దేవుని ఆశీర్వాదం మా మీద ఉండునుగాక, మా కుటుంబంపై ఉండునుగాక అని ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలుగా మనము పలకాలి. దేవుడు ఆమేన్ అంటాడు. మనము హృదయములో విశ్వసించిన దానిని బట్టి నోటితో పలికినప్పుడు అది స్థిరపరచబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నోరార స్తుతించి ఆశీర్వాదపు వచనములను వచించుదుముగాక. ఈ దినమంతయు ఆయన కృప మన మీద ఉండునుగాక, ఆయన సన్నిధి ప్రభావము మనపై ఉండునుగాక, మనము నడుచు మార్గమంతటిలో దేవుడు తోడై ఉండునుగాక, ప్రతి కార్యమును సఫలపరచునుగాక, ప్రతి విషయములో కూడా ఆయన కృప మన ఎడల సమృద్ధిగా ఉంచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణం మీరు కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి, నడువలసిన మార్గములను మీరు బోధించండి, మీ కృప చూపండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతయు మీరు నాయన మీ కృపలతో మీ పిల్లలను నింపి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ దీవెన వారిపై ఉండునుగాక, మీ కృప వారిపై ఉండునుగాక, మీ సమాధానము నీ పిల్లలపై నిలుచునుగాక. మీ కృప సహాయమును అనుగ్రహించుమని, వారు ఏ బలహీనతలతో ఉన్నారు, ఏ భయముతో ఉన్నారు, ఏ ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నారు, ఎటువంటి వ్యాధులతో ఉన్నారో మీరు ఇప్పుడే ముట్టి స్వస్థపరచి బాగు చేసి నాయన బిడ్డలను మీ ఘననామానికి సాక్షులుగా నిలవబెట్టు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప, సమాధానం, ఆయన ఆశీర్వాదం, ఆయన మహా కనికరము మీపై ఉండునుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు కూడా ఈ ఆశీర్వాదపు వచనములను ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలతో నింపబడండి. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించునుగాక.